మహిమ ఆకాశమందు ఉన్నప్పుడు ఆయన నరరూపమెత్తినప్పుడైతే యెహోవా శరీరధారి అయినది చూచుటకు దేవదూతలు వచ్చారు. Sure. Without controversy, great is the mystery of godliness. I'll give you an everlasting sign, for God was made flesh among us. He dwelt in flesh. నిజం, నిరాక్షేపముగా దేవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిత్యమైన సూచనను నీకు ఇచ్చేదను. ఎందుకంటే దేవుడు మన మధ్య శరీరధారి ఆయను. ఆయన శరీరములో నివాసముండును. It'll be an everlasting sign. Not only to the shepherds to look and believe, but for you, the Branham Tabernacle. And for this cruel world to believe that that is God. God gave that sign. అది నిత్యమైన సూచన. చూచి నమ్ముటకు అది గొర్రెల కాపులకు మాత్రమే కాదు, కానీ మీకు బ్రహ్మాం టాబర్నకల్లో ఉన్న వారికి మరియు ఈ క్రూరమైన లోకమునకు ఆయన దేవుడిని నమ్మటానికి దేవుడు ఒక సూచన ఇచ్చాడు. Jesus said, as the living Father has sent me and come with me and was in me, so send I you. The living Father to go with you and be in you. An everlasting sign. These signs shall follow them that believe. Lo, I'll be with you, even in you, to the end of the earth. I'll be with you. The end of the world, I'll be there with you. యేసు చెప్పాడు, జీవముగల తండ్రి నన్ను పంపిన రీతిగా, నాతో ఉన్న రీతిగా, నాలో ఉన్న రీతిగా నేను మిమ్ము పంపుచున్నాను. జీవముగల తండ్రి మీతో ఉండి మీలో ఉండును. నిత్యమైన సూచన. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. ఇదిగో యుగ సమాప్తి వరకు మీతోను మీలోను ఉందును. నేను మీతో ఉంటాను. యుగ పర్యంతరము నేను మీతో ఉంటాను. Someone, as I have said before, wants to make him a little short God. He was man. God was using a man. కొందరైతే నేను ముందుగా చెప్పిన రీతిగా ఆయన చిన్న దేవునిగా చేయాలని అనుకుంటారు. ఆయన నరుడు, ఆయన మానవుడు. దేవుడు ఒక మనిషిని వాడుకుంటున్నాడు. God was using a flesh that he created himself in order to create through him and to bring through him many sons, says the scripture. Through that obedient son, through one son all fell. Through an obedient son all shall live that believe. ఆయన స్వయంగా సృజించిన శరీరమును ఆయన ద్వారానే సృజించుకుంటకు ఆయన వాడుకుంటున్నాడు. ఆయన ద్వారా అనేక మంది కుమారులను తెచ్చుటకు అనే లేఖనం చెప్తుంది. అట్టి విధేయుడైన కుమారుని ద్వారా, ఒక్క కుమారుని ద్వారా అందరూ పడిపోయారు. ఒక్క విధేయుడైన కుమారుని ద్వారా నమ్మిన వారు అందరూ జీవిస్తారు. God with us. A sign. Said that would be a sign. He's so loved to refer to himself as Son of Man. Man himself. Just a man. I am nothing. The Son can do nothing in himself. But it's the Father within him. The Emmanuel. The God. దేవుడు మనతో ఉన్నాడు. ఒక సూచన. అది సూచన అని చెప్పబడినది. ఆయన మనుష్య కుమారుని తాను పిలిపించుకునుట ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. ఆయన మనుష్య కుమారుని తన్ను పిలిపించుకుంటూ ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. ఆయన మానవుడు, కేవలం మానవుడు. నేను వట్టివాడను. కుమారుడు తనకు తాను పనిచేయలేడు. అయితే తండ్రి ఆయనలో ఉన్నాడు. ఇమ్మానుయేలు, దేవుడు. The baby God, Jehovah God, that little baby cried, that was Jehovah. శిష్యువు, దేవుడు, యెహోవా దేవుడు. ఆ చిన్న బిడ్డ ఇచ్చాడు. ఆయన యెహోవా. Can you see it? God living in a baby. God living in a teenage. What type of a teenager was he? He set the example. మీరు చూడగలుగుతున్నారా? దేవుడు శిశువులో జీవించుచున్నాడు. దేవుడు యవ్వన దశలో జీవించుచుండెను. ఎటువంటి నవయవనము ఆయన కలిగి ఉండెను. ఆదర్శప్రాయుడై ఆయన ఉన్నాడు. When he was lost by his father and his mother, they looked about to find him and they found him in the temple. What did he say as a teenager? Know you not, which thou not, that I must be about my father's business? Example for teenagers. ఆయన తండ్రి వలన తల్లి వలన ఆయన తప్పిపోయిన వాడుగా ఉన్నప్పుడు ఆయన వెదుకుటకు వారు వెళ్లారు. ఆయన దేవాలయంలో కనుగొన్నారు. ఒక నవ యవనుడుగా ఆయన ఏం చెప్పాడు?
నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా? నవయవనులకు ఆదర్శం అది. As a man with all the pomp of the world offered him, everything laying right in his hands, to become the greatest of all men, the richest of all men. ఒక మనుషుడిగా లోక వైభవం అంతా ఆయనకి అప్పచెప్పండినది. ప్రతి ఒక్కటి ఆయన హస్తాల్లోనే ఉన్నది. మనుషుల అందరిలో ఘనుడవుటకు, మనుషుల అందరిలో ఐశ్వర్యవంతుడగుటకు. You could tell people where fish had coins in their mouth, could pump the best water out of the wells and turn it into wine. That could change anything that he wished to change. That could take 5 biscuits and feed 5,000. చేప కడుపులో నాణెమున్నదని ప్రజలకు ఎవరు చెప్పగలరు? బాబిలు నుండి బయటకు తీసిన మంచి నీటిని ద్రాక్షసముగా ఎవరు మార్చగలరు? ఆయన ఏది కొరితే దాన్ని మార్చగలడు. 5,000 మందికి పంచిపెట్టుకు 5 రొట్టెలు తీసుకున్నది ఆయనే కదా. With the power in his hands to become a great man, but still chose to be poor. Didn't even have a grave when he died. He had to borrow one. Emmanuel, this will be a sign. ఒక గొప్ప వ్యక్తి కావటానికి ఆయన చేతిలో అధికారం ఉంచుకొని కూడా పేదరికాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన చనిపోయినప్పుడు సమాధి కూడా లేదు. ఆయన ఒకటి అరువు తీసుకునవలసి వచ్చెను. ఇమ్మానుయేలు, అది ఒక సూచన ఉంటున్నది. How does God come? In the poor. How does God deal? It'll be an everlasting time with the poor, the uneducated. దేవుడు ఎలాగూ వచ్చెను? పేదరికములో దేవుడు ఏ విధంగా సంధించును? పేదలతోనూ అవిద్యాపరులతోనూ అది నిత్యమైన సూచన ఉండును. A sign said the great prophetess Anne, when Simeon raised his hands at the temple and holding that little one in swaddling cloth. Anne says it's a sign that'll be evil spoken of. Amen. For the fall of Israel, but the gathering together again too. A light to the Gentiles. ఒక సూచన ఘనమైన ప్రవక్తియగు అన్నా చెప్పినది. సిమియోను తన చేతులు పైకెత్తి పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఆయన్ని పట్టుకుని ఉన్నప్పుడు అన్నా ఎలాగ చెప్పినది, ఇశ్రాయేల్లో అనేకులు పడుటకు, తిరిగి లేచుటకును, వివాదాస్పదమైన గుర్తుగా, ఇంకా అన్యజనులకు వెలుగుగా ఉండును. God with us, not in the rich and the haughty, but in the poor, born in a stable. God with us. ఏంటి? దేవుడు మనతో ఉన్నాడు. ధనికులతో అహంకారులతో కాదు, అయితే పేదలలో ఉన్నాడు. పశుల పాకలో జన్మించాడు. దేవుడు మనతో ఉన్నాడు. What kind of things did he do? Watch his things he said. Watch him what he said. For God himself said, "This is my beloved son, hear ye him. This is my son who I'm pleased to dwell in. Hear ye him." He said, "I'll be with you always, even to the end." ఎటువంటి కార్యాలను ఆయన చేశాడు? ఆయన చెప్పిన విషయాలను గమనించు, ఆయన్ని గమనించు. ఆయన ఏమి చెప్పినది? దేవుడు ఆయనకు ఆయనే ఇలాగు చెప్పియున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన నా కుమారుడు, ఈయన యందు నివసించుకు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఆయన చెప్పాడు, యుగ పర్యంతరము నేను మీతో కూడా ఉందును. He sent forth his apostles. They burnt the earth up in their days. As God being one with man, they baptized the people in the name of that God, Jesus Christ. ఆయన అపోస్తులను ఆయన పంపాడు. వారి దినాల్లో భూమిని వారు కాల్చారు. దేవుడు ఒక మనుషునితో ఉన్నట్లుగా ఆ దేవుని నామముననే, యేసుక్రీస్తు నామముననే వారు బాప్తిసం ఇచ్చారు. They lived so close to him till he manifested himself through them through signs and wonders and gifts of the Holy Spirit. God with us. They preached there was one true and living God. వారి ద్వారా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా వారు ఆయనకి ఎంతో సమీపంగా జీవించున్నారు. సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ వరాల ద్వారా దేవుడు మనతో ఉన్నాడు. నిజమైన సజీవుడగు దేవుడు ఒక్కడే అని వారు బోధించారు. Man has built all kinds of towers on 3 or 4 gods or 2 gods, but there's one God.
That message was to be revived in the last days. ఇద్దరు లేక ముగ్గురు నలుగురు దేవుళ్ళు పేర మనుషుడు రకరకాల గోపురాలు కడుతుంటాడు. అయితే దేవుడు ఒక్కడే కడవరి దినాన ఆ వర్తమానం తిరిగి పునరుద్ధరించబడవలసి ఉన్నది. You better get your thinking on now. Open up your hearts. Ask God to reveal this to you what I'm fixing to say. ఇప్పుడు నీ ఆలోచన నీవు విశాలపరచుకో, నీ హృదయం తెరవు. ఇది నీకు బయలుపరచబడిన దేవుణ్ణి అడుగు. నేనేది చెప్పుడుకు నిర్ణయించుకున్నానో, When he come, he fulfill what the prophet said. And when he's coming in the last days and the latter rains of God, when both former and latter rain will be poured out, he's coming just exactly the way it was prophesied of him. It shall be light in the evening time. ఆయన వచ్చినప్పుడు ప్రవక్త ఏమి చెప్పాడో అది ఆయన నెరవేర్చాడు. ఆయన కడవరి దినాల్లో వచ్చినప్పుడు దేవుని యొక్క కడవరి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము రెండు కృమ్మరించబడినప్పుడు ఆయన గురించి ఎలా ప్రవచనము చెప్పబడినో ఖచ్చితంగా ఆయన అలాగే వచ్చును. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. What was to happen? Emmanuel, the same Son, the same light, the same God that come to dwell in flesh with his people at the day of Pentecost will come in the like manner in the last days, for it shall be evening light. ఏమి జరిగినది? ఇమ్మోనియేలు అదే కుమారుడు, అదే వెలుతురు, శరీరమందు నివసించుటకు వచ్చిన అదే దేవుడు పెంతెకోస్తు దినమున ఆయన ప్రజల్లో ఉన్నాడు. కడవరి దినాల్లో అలాగనే వచ్చును. ఎందుకనగా అది సాయంకాల వెలుతురు. What is it? There shall be a sign, an everlasting sign. God with us. God in us. God through us. Man and God becomes one. ఏంటది? ఒక సూచన ఉన్నది, నిత్యమైన సూచన ఉన్నది. మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మన ద్వారా ఉన్న దేవుడు, దేవుడు నరుడు ఒకటైపోయాడు. Jesus died that he gave that precious life on his decision in last Sunday's message, because he gave it for a decision that he might bring many sons to God. Emmanuel with us. The evening light, people, it would attract them. యేసు చనిపోయాడు. ఆయన నిర్ణయమును బట్టి ప్రశస్తమైన ఆయన ప్రాణం పెట్టాడు. గత ఆదివారం వర్తమానం ఎందుకనగా ఒక తీర్మానం కొరకై ఆయనది అనుగ్రహించాడు. అది అనేకులను దేవుని కుమారులుగా తెచ్చుటకు. ఇమ్మానుయేలు మనతో ఉన్నాడు. సాయంకాల వేళ వెలుతురు ప్రజలు, అది వారిని ఆకర్షిస్తున్నది. When God gave the sign, this will be a sign God will be dwelling in flesh. He thought that would attract the people. It did. Or as many as received him, to them gave he the power to become sons of God. దేవుడు ఒక సూచన ఇచ్చినప్పుడు ఇది ఒక సూచనగా ఉండును. దేవుడు శరీరమందు నివసించును, అది ప్రజలను ఆకర్షించునని ఆయన తలంచెను. అది అలాగే జరిగింది. తన్ను ఎందరంగీకరించినో వారందరికీ దేవుని కుమారులవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. And it's supposed to attract the evening light people when that same light shows. God and Christ are one. అదే వెలుతురు ప్రసారమైనప్పుడు అస్తమయ కాలపు ప్రజలకు అది ఆకర్షించవలసి ఉన్నది. దేవుడు క్రీస్తు ఒక్కటే. Peter said, let it be known unto you that God's made this same Jesus whom you crucified, both Lord and Christ, a sign evil spoken of. But the evening light is here. పేతురు చెప్పాడు, ఇది మీకు తెలియబండు కాక మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను చేసియున్నాడు. ఒక సూచన వివాదాస్పదంగా పలకబడినది. అయితే సాయంకాల వెలుతురు ఇక్కడ ఉన్నది. As the late minister of the gospel, when the Pentecostal message first started falling, the late Dr. Haywood, just before I guess it maybe when he was in his best,
One day when the Spirit struck him, he was a poet besides a preacher. He grabbed his pen and penned it. ఒక స్వార్థ పరిచారకుడుగా పెంతెకోస్తు వర్తమానం ప్రప్రదంగా పడుచున్నప్పుడు కీర్తి శిష్యుడు డాక్టర్ హేవుడ్ అని అనుకుంటాను, బహుశా అతను బాగుగా ఉన్నప్పుడు ఒక దినమందు ఆత్మ అతన్ని సంధించినది. అతడి బోధకుడు మాత్రమే కాదు, కవి కూడా తన కళాన్ని తటాలను తీసుకుని ఇది వ్రాశాడు. It shall be light in the evening time. The path of glory you will surely find. In the waterway is the light today, buried in the precious name of Jesus. Young and old, repent of all your sins, and the Holy Ghost will surely enter in, for the evening lights have come. It is a fact that God and Christ are one. అస్తమయ కాలం వెలుతురు ఉండను, మహిమకు దారి నీవు నిజముగా కనుగొనదెవు. నీతి మార్గమున వెలుటే నేటి దినపు వెలుతురు. యేసు ప్రశస్తమైన నామన పాతిపెట్టబడు. యవ్వనులు, వృద్ధులు, మీ పాపముల కొరకు పశ్చాత్తాపడుడి. పరిశుద్ధాత్మ నిజంగా మీరు పొందుకుంటారు. అస్తమయ కాలం వెలుతురు వచ్చినది. దేవుడు క్రీస్తు ఒకటే ఎనున్నది నిజం. The evening lights. If we are walking in the evening light, the evening sun, then it was to be the same light and same sign, an eternal sign. Then the same signs will follow the evening light. అస్తమయకాల వెలుతురులు మనము అస్తమయకాల వెలుతురులో నడిచినట్లయితే, అస్తమయకాల సూచనలో నడిచినట్లయితే, అలాగైతే అది అదే వెలుతురు, అదే సూచన, అది నిత్యమైన సూచన. అలాగైతే అదే గురుతులు అనగా సూచనలు అస్తమయకాల వెలుతురును వెంబడించును. Can you understand it? That's the message this Christmas. The evening lights, the signs of the Messiah accompanying the message. The evening lights are here. మీరిది గ్రహిస్తున్నారా? మీరిది చూడగలుగుతున్నారా? ఈ క్రిస్మస్ కు అదే వర్తమానము. అస్తమయకాల వెలుతురులు, మెస్సయ్య యొక్క సూచనలు అది వెంబడిస్తున్నది. వర్తమానమును అవి వెంబడిస్తున్నది. అస్తమయకాల వెలుతురులు ఇక్కడ ఉన్నవి. They'll turn you down. Your brethren. Who turned him down? His brethren. అది చెడ్డగా పలకబడుచున్నది. నీ సహోదరులే నిన్ను తృణీకరిస్తారు. ఆయన విసర్జించినదెవరు? ఆయన సహోదరులే. They loved to see him perform the miracles, but when it comes to Calvary, where were they all at? When it comes to that crucial moment, for God in His truth and His Bible is to be made manifest. Where are they? Back away. అద్భుతాలు ఆయన జరిగించడం చూడాలని వారు ఇష్టపడ్డారు. అయితే కల్వరి యుద్ధకు వచ్చినప్పటికీ వారందరూ ఎక్కడ ఉన్నారు? ఆ క్రూరమైన సమయానికి వచ్చినప్పటికీ ఎక్కడైతే ఆయన సత్యమందున్న దేవుడు, ఆయన బైబిల్ గ్రంథం ప్రత్యక్షమైనప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? వారు వెనుకకు తగ్గారు. There shall be a sign given unto you, and these signs shall follow. The works that I do shall you also, even more than this, for I go unto my Father. It shall be light again in the evening time. మీకు ఒక సూచన ఇవ్వబడినది. ఈ సూచనలు మేము వెంబడించును. నేను చేసిన క్రియలు మీరు చేతురు. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక వీటికంటే మరి ఎక్కువగా చేయుదురు. అస్తమయ కాలం వెలుతురు ఉండును. All this dark day that we've been through, but for 40 years the clouds has been clearing back through the first reforming of the bringing forth the message that God and Christ are one, that God was made manifest in flesh. He chose to dwell in human flesh. మనము సాగిపోతున్న ఈ చీకటి దినం అయితే 40 సంవత్సరాల నుండి మేఘాలు వెనుకకు వెళ్లిపోతున్నవి. మొదటి సంస్కరణ మొదలు దేవుడు క్రీస్తు ఒకటే అని, దేవుడు సశరీరుడని వర్తమానం తీసుకుని వచ్చుచున్నది.
ఆయన మానవ శరీరమందు నివసించుటకు ఎన్నుకున్నాడు. And today they make him something sitting on a throne. They make him some prehistoric something. Some of them wants to take him back to a philosopher. Some wants to make him a prophet. Brother, he's God in you. God manifested in the flesh. నేటి దినాన వారు ఒక విధంగా ఆయన చేస్తున్నారు. సింహాసనపైన కూర్చుని ఉన్నాడని, చరిత్రకు నిరాధారుడని ఒక విధంగా చేస్తున్నారు. కొందరు ఆయన్ను ఒక వెనుకటి వేదాంతిగా చేస్తున్నారు. కొందరు ఆయన్ను ప్రవక్తగా చేయాలనుకుంటున్నారు. అయితే సహోదరుడా, ఆయన నీలో వసించు దేవుడు. దేవుడు శరీరమందు ప్రత్యక్షమయ్యాడు. How did they know he was God in the flesh? He said, if I do not the works of my Father, then I've told you wrong. But if I do the works of my Father, you believe it. ఎలాగూ దేవుడు శరీరమందు ఉన్నాడని వారు ఎలాగ తెలుసుకోగలిగారు? ఆయన చెప్పాడు, నేను నా తండ్రి చేయ క్రియలు చేయకపోతే అలాగైతే నేను చెప్పినది తప్పు. అయితే నేను తండ్రి క్రియలు చేసినట్లయితే మీరు నమ్మండి. Now the same thing, the message is revived again in the last days. The message of who He is, what He is. Emmanuel dwelling in you with the same works that He did manifest Himself through you. The very same things that He did. ఇప్పుడు అదే విషయము కడవరి దినాలలో వర్తమానము తిరిగి పునరుజ్జీవింపబడును. ఆయన ఎవరైనది? ఆయన ఏమైయున్నది? నీలో ఉంటున్న ఇమ్మానుయేలు. ఆయన చేసిన అవే క్రియలు నీ ద్వారా ఆయనే బయలుపరుచుకునుట. ఆయన చేసిన అవే కార్యాలు అను వర్తమానము. It's the evening light. It's evil spoken of. It's a hard way. It meant something for the rich young ruler. Yet his heart hungry to come to Jesus and said, Rabbi, what must I do to have eternal life? He said, keep the commandments. He said, I did that since a child. He said, you want to be perfect then? He said, follow me. అదే అస్తమయకాల వెలుతురు. అది చెడ్డగా పిలువబడుతున్నది. అది కఠినమైన దారి. అది ధనవంతుడుకు ఆ యవ్వన అధికారికి ఒక విధంగా అగిపించినది. అయినను అతని హృదయం యేసు యొద్దకు వచ్చుటకు ఆకలిగొన్నది. నిత్య జీవానికి నేను వారసునవుటకు నేను ఏమి చేయాలి అని అతను అడిగాడు. ఆజ్ఞలు గైకొను, బాల్యము నుండి నేను వాటిని చేస్తూనే ఉన్నాను అని అతడు అన్నాడు. నీవు పరిపూర్ణుడుగా ఉండగోరినట్లయితే ఆయన చెప్పాడు, నన్ను వెంబడించు. But he went away sorrowful. It was too much of a prize. If he could have given him some money and built a big church somewhere, put himself a member, he'd have easily done it. అయితే అతడు దుఃఖముతో వెళ్లిపోయాడు. అది ఎంతో విలువతో కూడినది. అతడు ఏదైనా ఆయనకు కొంత ధనం ఇవ్వగలిగినట్లయితే ఒక చోట పెద్ద ఆలయం కట్టవలనంటే, తానే ఒక సభ్యుడై ఉండాలంటే అతను ఎంతో సులభంగా అలాంటివి చేసి ఉండేవాడు. Don't you see how that's patterned today amongst the rich? There were others, not only the rich but poor. Many of them from the slime pits and so forth. They refused because of popularity. Because he was unpopular. He was Emmanuel. నేటి దినమందు ధనవంతులు గది ఎంత పొలిగ్గా ఉండుట మీరు చుట్టలేదా? ఇతరులు ఉన్నారు, ధనికులే కాదు, పేదవారు కూడా. వారిలో అనేక మంది బంకమట్టిలో తదితరమైన వాటిలో నుండి వచ్చినవారు. ప్రజాదరణ బట్టి వారు తృణీకరించారు. ఎందుకనగా ఆయన ప్రజాదరణ లేనివాడు కాబట్టి. ఆయన ఇమ్మానుయేలు. They said that's criticism, that's the devil, that's mental telepathy, that's Beelzebub. The teachers of the day, their big churches said, nonsense. But God said it's an eternal sign. The super sign. The sign of all signs that God is with you, even in you, to the end of the world. వారన్నారు, అది విమర్శ, అది దయ్యం, అది మానసిక వాచ, టెలపతి, అది బయల్జెబూబు. ఆ దినపు ఉపదేశకులు, వారి పెద్ద సంఘాలు అది బుద్ధిహీనత అని చెప్పారు. అయితే దేవుడు చెప్పాడు, అది నిత్యమైన సూచన, అతీతమైన సూచన, అన్ని సూచనలకు సూచన. అది దేవుడు నీలో ఉండుట, నీతో ఉండుట,
యుగ పర్యంతము ఉండుట. There's your super sign. It exceeds all signs. It's the first sign. In Acts 19, those people had to come back and recognize that sign before they could ever receive the Holy Ghost. Acts 19:5. అదే నీ యొక్క అతీతమైన సూచన. అది అన్ని సూచనలు దాటుతుంది. అదే మొదటి సూచన. అపోస్తుల కార్యములు 19. ఆ ప్రజలు తిరిగి వచ్చి ఆ సూచన గుర్తుపట్టిరి పరిశుద్ధాత్మ పొందకముందు. అపోస్తుల కార్యములు 19:5. Yet a believer that had the Bible and had a fine preacher that was proving that Jesus was the Christ, yet before they could come into it, and to see the sign, they had to come and be rebaptized, have hands laid on them and receive the Holy Ghost. That's true. బైబిల్ కలిగి ఉన్న విశ్వాస అయినప్పటికీ, యేసే క్రీస్తుని రుజువు చేయగలిగిన మంచి బోధకుడైనప్పటికీ, దానికి ముందు రాకముందు, సూచన చూచుటకు రాకముందు వారు వచ్చి తిరిగి బాప్తిసం పొందవలసి ఉండెను. వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అది నిజం. But in the evening time, the lights are here, and it's criticized, it's made fun of, it's evil spoken of. The prophet said it would be evil spoken of. A stumbling block. అయితే అస్తమయ కాలమున వెలుతురుడు ఇక్కడ ఉన్నది. అది విమర్శించబడినది, అది ఎగతాళి చేయబడినది, అది చెడ్డగా పలుకబడినది. ప్రవక్త చెప్పాడు, అది అనేకులకు అది చెడ్డగా పలుకబడుతుందని, తొట్టిల్లు రాయి అని. Evil spoken of, made fun of, criticized. Emmanuel in us, working His will through us. చెడ్డగా పలుకబడినది, ఎగతాళి చేయబడినది, విమర్శించబడినది మనలో ఉన్న ఇమ్మానుయేలు మన ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుచున్నాడు. Oh, today, my pilgrim brother, my sister, believe that sign. Look into the manger of your own heart and see if you're able. Say within yourself. నేటి దినాన నా యాత్రికుడైన సహోదరుడా, సహోదరి, ఆ సూచన నమ్ము. నీ సొంత హృదయం యొక్క తొట్టిలోకి చూడు. నీకై నీవు చెప్పగల సమర్థుడవేమో చూడు. See the sign that the shepherd seen. God in flesh, dwelling amongst the poor, the needy, the offcast. See if you can understand it. God in your heart. God in here, watch and see if He manifests Himself right in sweetness and meekness as He did. గొర్రెల కాపలు చూచిన ఆ సూచన చూడు. శరీరమందు నివసించు దేవుడు పేదల మధ్య, అక్కరలతో ఉన్నవారి మధ్య, వెలివేయబడిన వారి మధ్య నివసించును. గమనించు. మీరిది అర్థం చేసుకున్నారా? నీ హృదయంలో ఉన్న దేవుడు, ఇక్కడ ఉన్న దేవుడు, ఆయన తనకు తానే ప్రత్యక్షపరుచుకున్నాడో ఇప్పుడే గమనించి చూడు. మధ్యత్వంతోనూ మృదుత్వంతోనూ సాధుత్వముతోనూ అప్పుడు ఎలాగు చేసెనో అలాగే. A few years ago, there was a girl who went off to college. And with a lot of her colleagues there, she became a very little smart aleck from her old country teaching that she'd had as a mother in a country home. కొన్ని సంవత్సరాల క్రితము కళాశాల మానివేసిన, కళాశాల ముగించిన ఒక బాలిక ఉన్నది. ఆమెకు అక్కడ చాలా మంది సహచరులు ఉన్నారు. ఆమె చాలా సిగ్గుమాలిన మూర్ఖురాలైపోయినది. ఆమెకున్న పల్లెటూరి పాత బౌద్ధన బట్టి. పల్లెటూరి తన తల్లివలే. And one day she decided some 2 years later to visit her mother again. She wrote her a telegram and told her she would arrive on such and such a train to meet her at the station. 2 సంవత్సరాల తర్వాత తిరిగి తన తల్లిని దర్శించాలని ఒక దినాన ఆమె తీర్మానం చేసుకున్నది. ఆమెకు ఒక టెలిగ్రామ్ రాస్తూ ఫలానా ఫలానా రైలు బండికి వస్తున్నానని స్టేషన్లో కలవమని తెలియజేసింది. However, she brought another little smart aleck with her, and she'd become a smart aleck herself. And she brought another one with her that was kind of one of the modern day sophistications. Know it all, Tiani. ఎలాగైతేనేమి మరొక చిన్న హుషారైన సిగ్గుమాలిన మూర్ఖురాలు అలాంటి దాన్ని ఆమెతో తీసుకుని వచ్చినది. ఆమెకు ఆమె హుషారైన సిగ్గుమాలిన మూర్ఖురాలైపోయినది. ఆమెతో మరొక అతను తీసుకుని వచ్చినది. అది నవీన దినపు కుతర్కముతో ఉన్నటువంటిది, అన్నీ ఎరిగినది. టీన్ యానీ. And when she arrived at the station,
When she started to get off of the train, she looked and there stood her mother, looking with all that was in her to see where her daughter was. ఆమె స్టేషన్కి వచ్చిన తర్వాత రైలు బండి దిగుతూ అలాగ చూసింది. అక్కడ తల్లి నిలబడి ఉండి అత్యాశతో చూస్తూ ఉన్నది, తన కుమార్తె ఎక్కడున్నదా అని. And when the girl that was with her mother saw her with her face all scarred and her hands all burned, and she looked terrible, old, and looked horrible. ఆమెతో ఉన్న మరొక అమ్మాయి ముఖమంతా మచ్చలతో చేతులన్నీ గాయాలతోనున్న ఆమెను చూసింది. ఆమె భయంకరంగా కనిపిస్తుంది, వృద్ధురాలు భీకరంగా కనిపిస్తున్నది. And the girl that was with the little Mary said to her, "Wonder who that old wretched looking thing is." And the girl was ashamed of her mother. She said, "I don't know. I don't know who she is." ఆ చిన్న మేరీతో ఉన్న ఆ అమ్మాయి ఆమె అడిగినది ఆశ్చర్యంగా ఉంది. ఎవరా వృద్ధురాలు దౌర్భాగ్యంగా కనిపిస్తుంది? ఈ అమ్మాయి తన తల్లిని గూర్చి సిగ్గుపడింది. నాకు తెలియదు, ఆమె ఎవరో నాకు తెలియదు అని ఆమె చెప్పినది. And her mother, when she seen her daughter, run to her and threw her arms around her and started kissing her. She pushed away and said, "I don't know you. You've got the wrong person," because she didn't want to be affiliated with such a person that someone else would laugh at and make fun of. ఆమె తల్లి తన కుమార్తెను చూచి ఆమె ఎదుగు పరిగెత్తుకొని ఆమె చేతులు చుట్టూ ఆ బిడ్డను చుట్టూ చేసి తన చేతులు చుట్టూ వేసి ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ఆరంభించినది. ఆమె నెట్టివేసినది. నీవు నాకు తెలియదు, నీవు పొరబడ్డావు ఆ వ్యక్తిని కూర్చి అని చెప్పింది. ఎందుకనగా అలాంటి వ్యక్తితో ఆమెకు సంబంధం ఉండుట ఆమె ఇష్టపడలేదు. ఒకరు నవ్వి ఎగతాళి చేస్తారు కనుక. There happened to be a man, a conductor of the train, standing by. He grabbed that young woman by the shoulder. He said, "Shame on you, you miserable thing." I remember the case very well. అక్కడే ఒక పురుషుడు ఉన్నాడు. బండి కండక్టర్ అతడు ప్రక్కనే నిలబడి ఉన్నాడు. అతడు ఆ యవ్వనస్తురాలి భుజం లాగి, సిగ్గులేదా నీకు? హీనమైన విషయం, నాకు విషయం చాలా జ్ఞాపకమున్నది అని అన్నాడతడు. And the people gathered to hear what had taken place. And he helped the girl right out. And he said, this young girl, when she wasn't 6 months old, was in her little crib in the upstairs. And her precious mother, the most beautiful woman I ever saw, said the old conductor. ఏమి జరిగిందా అని జనులు గుంపులు గుంపులుగా కూడారు అది వింటానికి. ఆ అమ్మాయిని అక్కడే అతను నిలవబెట్టి అతని విధంగా చెప్పాడు. ఈ యవ్వనస్తురాలు ఆమెకు 6 మాసాల వయసున్నప్పుడు పై అంతస్తులో ఆమె చిన్న గదిలో ఆమె ఉన్నది. ఆమె తల్లి నేను చూచిన స్త్రీల అందరిలో చాలా అందగత్తి ఆమె. కండక్టర్ అలా చెప్తున్నాడు. Said the house caught fire while her mother was hanging clothes. And the neighbors all run screaming. They'd seen it. The mother never noticed it. It was on the porch side of the house. And the blazes had got well old and it was gone into the air. తల్లి బట్టలు ఆరవేస్తున్నప్పుడు ఇంటికి నిప్పంటుకున్నది. పొరుగు వారంతా వచ్చి కేకలు పెడుతున్నారు. వారది చూశారు. తల్లి మాత్రం అది గమనించలేదు. అది ఇంటికి వసార వైపు మంటలు చెలరేగినవి. గాలికి పైకెగురుతున్నది. And said they couldn't hold that frantic mother. Her baby was upstairs and said, all of them cried, "You can't pierce those blazes." But she grabbed the sheet that was in her hand from hanging him up, and it was a wet sheet. And she threw it around her, and through the blazes she went and upstairs, not thinking about her own danger. అతను ఇంకా ఇలాగ చెప్తున్నాడు. వారు వెర్రెక్కిన తల్లిని నిలుపు చేయలేకపోయారు. ఆమె బిడ్డ పై అంతస్తులో ఉండిపోయినది. అతను చెప్తున్నాడు, అందరూ అరుపులు అరుస్తున్నారు. మీరు ఆ మంటలను తప్పించలేరు, తగ్గించలేరు.
అయితే పైన వేలాడుతున్న ఆ అట్టను తన చేతిలోకి లాక్కొని, అది వేడిగా ఉన్న అట్ట ఆమె చుట్టూ పెట్టుకుని మంటల్లో గుండా ఆమె వెళ్లిపోయినది పై అంతస్తుకు, తన స్వంత అపాయాన్ని ఆలోచన చేయకుండా. Then when she got there, she knew she couldn't wrap the sheet around herself to go back. But to save the beauty of her daughter that was to follow her, she wrapped the baby in the sheet and run to the blazes with her bare face and hands and arms. And it burnt the meat off of her body and shrunk her cheeks to her bones and marred her, burnt her hair off and all to the bones on her finger. ఆమె ఇక్కడికి చేరుకున్న తర్వాత అప్పుడు ఆమె ఆ అట్టను తన చుట్టూ చుట్టుకొని తిరిగి వెళ్ళలేదని తెలుసుకున్నది. అయితే తన బిడ్డ అందాన్ని కాపాడుకుంటాని కొరకై ఆ అట్టలో బిడ్డను చుట్టి ముఖానికి చేతులకు ఏమీ లేకుండా మంటల నుండి పరిగెత్తుకుని వచ్చినది. అది ఆమె శరీర మాంసమును కాల్చివేసినది. ఆమె బుగ్గలు ఎముకల వరకు ముడుచుకుపోయినవి, రూపము లేనిదైపోయినది, వెంట్రుకలు కాలిపోయినవి, చేతి వ్రేళ్ల ఎముకలన్నీ కూడా. Said she become ugly that you might become pretty. She forfeited her beauty. She forfeited everything that she had, that she might save you. And then you stand and be ashamed of that precious mother. అతడు చెప్తున్నాడు, నీవు అందంగా ఉంటాని కొరకై ఆమె వికారమైపోయినది, నిన్ను రక్షించుకుంటు కొరకై ఆమె తన సౌందర్యాన్ని వదులుకున్నది, తనకున్న అన్ని పోగొట్టుకున్నది. అయితే నీవా ప్రశస్తమైన తల్లిని గూర్చి సిగ్గుపడుతున్నావా? Brother, when I see God, the God of heaven, forfeiting His throne, His beauty, and all that He was to be born on top of a manure pile, be wrapped in swaddling's cloth, to be made fun of by His signs and His wonders, to be called a devil. సహోదరుడా, నేను దేవుడి చూస్తున్నప్పుడు పరలోకపు దేవుడు ఆయన సింహాసనాన్ని ఆయనకున్నదంతా పొగొట్టుకున్నాడు, ఎరువు దిబ్బ మీద జన్మమెత్తడానికి, చింపిరి పెరిగలతో చుట్టబట్టకు, ఆయన అద్భుత ఆశ్చర్య సూచనల వలన దయ్యమని పిలువబట్టకు. Should I be ashamed of Him? No, sir. Let the classic world do what they want to do. To me, He's a super sign. The Holy Ghost in me screams out. It might make me act funny and be a crazy man to this world, but I cannot deny Him who done so much for me. నేను ఆయన గురించి సిగ్గుపడినా లేదండి. మహాకవియుగన లోకము ఏమి చేయాలనుకుంటే అది చేయని. నాకైతే ఆయన అతీతమైన సూచన, నాలో ఉన్న పరిశుద్ధాత్మ కేకలు పెడుతుంది. అది నన్ను వింతైన వానిగాను పిచ్చివానిగాను లోకం వల్ల నటింపచేస్తున్నది. అయితే నాకై ఎంతో చేసిన ఆయనను నేను ఉపేక్షించలేను, నేను విసర్జించలేను. He took my place in death. He took my place at Calvary. He done all these things. He condescended from heaven, from the pearly white thrones to become a man. మరణమందు నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, కలువరిలో ఆయన నా స్థానాన్ని తీసుకున్నాడు. ఇవన్నీ ఆయనే చేశాడు. ఆ పరలోకమందరి ముత్యముల ధవల సింహాసనం నుండి ముద్దగా మారి మానవుడుగా మారాడు. To taste my suffering, to go through my temptation, to know how to be the right kind of a mediator in me, to lead me and to guide me to eternal life. నా బాధను రుచిచుట్టుటకు, నా శోధనల గుండా తానే వెలుటకు, ఏ విధమైన మంచి మధ్యవర్తి నాకై కగలుగుటకు, నన్ను నడిపించి నిత్య జీవానికి నన్ను నడిపించుటకు. Through His poverty, I am made rich. Through His death, I am given life, eternal life. ఆయన దరిద్రత వలన నేను ఐశ్వర్యవంతుడుగా చేయబడ్డాను. ఆయన మరణం వలన నాకు జీవము కలిగినది, నిత్య జీవం అనుగ్రహించబడినది. Don't deny Him. Don't be ashamed of Him. Don't be ashamed of Him.
but embrace Him and say, yes, my dear Lord. Give to me like they did on the day of Pentecost, Lord. Give to me the Holy Ghost. Pour it into my heart. I don't care what the teenagers say. I don't care what the world says. I'm not looking to them. I'm looking to you. ఆయన తృణీకరించవద్దు, ఆయన గురించి సిగ్గుపడవద్దు, ఆయన గురించి సిగ్గుపడవద్దు. ఆయనను కౌగిలించుకుని, అవును నా ప్రియ ప్రభువా, పెంతెకోస్తు దినాన వారు చేసినది నాకివ్వు. ప్రభువా, పరిశుద్ధాత్మ నాకు దయచేయి, నా హృదయములో కృంభరించు. ఎవరు చెప్పినా నాకు లెక్కలేదు, లోకం ఏమి చెప్పినా నాకు లెక్కలేదు. నేను వారి వైపు చూచుట్లేదు, నేను నీ వైపు చూచుచున్నాను. What is it, Jordan Church? No, the super sign. Emmanuel, God with us. Let us pray. ఏంటది? సంఘములో చేరుట కాదు, అతీతమైన సూచన. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. ప్రార్థించుకుందాము. In the audience of the people this morning, is there some here that would like to say, to me, I'm ashamed of my life. I'm not ashamed of Him. I'm ashamed of my life. To offer to Him who was made ugly and despised by the world. ఈ ఉదయవేళ కుడియున్న సభికుల్లో ఇక్కడ ఉన్న వారిలో కొందరు ఇలాగూ చెప్పగలరా? నేనైతే నా బ్రతుకును గురించి సిగ్గుపడుతున్నాను. ఆయన కూర్చి సిగ్గుపడలేదు, నా బ్రతుకును గురించి సిగ్గుపడుతున్నాను. నాకై ఎవరైతే వికార రూపుడయ్యున్నాడో, లోకం వల్ల తృణీకరించబడ్డాడో, ఆయనకు అర్పించుకుంటకు సిగ్గుపడుతున్నాను. A man of sorrow, acquainted with grief. We all hid our faces from Him, said the prophet. He was despised and rejected. Yet we did esteem Him stricken and smitten of God. వ్యసనాక్రాంతుడు, వ్యాధి నడిపించినవాడు, మనమంతా ఆయన చూడలేకపోతే అలాగా ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఆయన తృణీకరించబడినవాడు, విసర్జించబడినవాడు, మొత్తబడినవాడుగాను, దేవుని వల్ల బాధింపబడినవాడుగాను ఆయను. Yet He was wounded for our transgressions and bruised for our iniquity. The chastisement of our peace was upon Him, and with His stripes we were healed. ఇంకా మన అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషులను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Would you be ashamed of Him? If you are, come to the altar and repent of your sins. If you're not ashamed of Him and you're ashamed of your life that you presented to Him, such an awful thing. నీవు ఆయన గురించి సిగ్గుపడవా? అలాగైతే బలిపీఠం యొద్దకు రా, నీ పాపముల కొరకై పశ్చాత్తాపడు. ఆయన గురించి నీవు సిగ్గుపడినట్లయితే ఆయనకు అప్పజెప్పుకున్న నీ బ్రతుకును బట్టి నీవు సిగ్గుపడు. ఎటువంటి భయంకరమైన విషయము! You've been ashamed many times before the boss, before your women friends, before your man friend, before your girlfriend or boyfriend. You've been ashamed of Him. Emmanuel, dwelling in you. Raise your hands and say, God, forgive me for being ashamed. నీ యజమాని ఎదుట నీవు అనేక సార్లు సిగ్గుపడ్డావు. నీ ఆడ స్నేహితురాలు ఎదుట నీవు సిగ్గుపడ్డావు. నీ పురుష స్నేహితుడి ఎదుట సిగ్గుపడ్డావు. నీ అమ్మాయి స్నేహితుడి ఎదుట, నీ అబ్బాయి స్నేహితుని ఎదుట ఆయన ఎదుట సిగ్గుపడ్డావు. ఇమ్మానుయేలు నీలో వసించుచున్నాడు. దేవా, నేను సిగ్గుపడ్డందుకు క్షమించు అని చేతులెత్తి చెప్పు. Our Lord and our God, we humbly and most graciously ask you to accept our apology this morning for all of our shortcomings. For all of us at times are guilty. మా దేవా, మా ప్రభువా, మా యొక్క అందరి లోటుపాట్ల కొరకై కాలములో నిరస్తులుగా మేమున్న దాన్ని బట్టి ఈ ఉదయవేళ మా క్షమాపణను అంగీకరించమని ఎంతో విధేయతతో దీనత్వముతో మేము అడుగుతున్నాము. We are guilty for standing for truth. We are guilty when they want to call us some evil name like, oh, holy roller, or some evil thing that is not so. Yet sometimes we back off like
Peter and warm ourselves at the enemy's fire. Forgive us, Lord. సత్యము కొరకై నిలబడినందుకు మేము నేరస్తులుగా ఉన్నాము. మేము నేరస్తులమే. వారు మమ్మలను ఒక చెడ్డ పేరుతో హోలీ రోలర్గా, పరిశుద్ధ గుండ్రాయిగా పిలవాలనుకుంటున్నారు. లేక కానటువంటి ఒక చెడ్డ పేరుతో అయినా కొన్నిసార్లు పేతురు వలె వెనుకడుగు వేసి శత్రు మంట యొద్ద మమ్మల్ని మేము మంట కాచుకున్నాము. ప్రభువా, క్షమించండి. The new year is approaching us. May we start from this very hour and see the super sign of God among us. God living with us, dwelling in us, performing, doing exactly the way He did. And the evening lights are here. కొత్త సంవత్సరం మాకు సమీపమవుతుంది. ఈ ఘడి నుండి మేము ఆరంభించుకుందాం కాక, మా మధ్యనున్న దేవుని అతీత సూచన మా మధ్య ఉండును కాక. మాతో నివాసముంటున్న దేవుడు, మాలో వసిస్తున్న దేవుడు ఖచ్చితంగా ఆయన చేసినదే నిర్వహిస్తాడని సాయంకాల వేళ వెలుతురులు మా మధ్య ఉన్నవి. Forgive us of our shortcomings, forgive our sins, and we most graciously, Lord, accept your Christmas present. The Son of God to dwell in our flesh, our dust, to live with us, sanctifying His way by His own blood and giving us the assurance of eternal life. మా యొక్క అవకతవకలను క్షమించుము, మా పాపములు క్షమించుము. మాకెంతో కృపాభర్తులకు ప్రభువా, దేవుని కుమారుడైన నీ క్రిస్మస్ బహుమతిని అంగీకరించుము. మా మట్టి శరీరమందు నివసించుటకు, మాతో జీవించుటకు, ఆయన మార్గాన్ని ఆయన స్వంత రక్తము ద్వారానే శుద్ధీకరించి నిత్య జీవము యొక్క నిశ్చిత మాకిచ్చుటకు We thank you, I thank you, Lord, for this great, wonderful present from God. For it is a gift of the Holy Spirit, all packaged up in the name of the Lord Jesus. We're glad to receive it. అందుకొరకై మేము నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. నేను నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ అద్భుతకరమైన దేవుని యొక్క ఘనమైన బహుమతికై నీకు ధన్యవాదములు. ఇది యొక్క వరము, పరిశుద్ధాత్మిక వరము. ప్రభుని యేసు నామములో అదంతా పొట్లం కట్టబడినది. అది స్వీకరించుటకు ఆనందిస్తున్నాము. We thank you because our church stands for that sign. Because the sign stands for the church's teaching. We stand for it, it stands for us. మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఎందుకనగా మా సంఘము ఆ సూచనకై నిలబడినందుకు. ఎందుకనగా సూచన సంఘం సిద్ధాంతముకై నిలబడి ఉన్నది కనుక మేమందుకై నిలబడ్డాం. అది మాకై నిలబడినది. And it's known among the Christians throughout the world today of a poor, ignorant bunch of people at 8th and Penn Street at Jeffersonville, that Emmanuel, the pillar of fire from the wilderness, the Jesus of Galilee, the Holy Spirit of Pentecost, made manifested by all Emmanuel's signs in the evening lights. We're so thankful, Lord, and may others see it and receive it. For we ask it in Jesus' name and for His sake and the church's sake. Amen. నేటి దినాన అది ప్రపంచమందంతటా ఉన్న క్రైస్తవులందరికీ అది తెలుసు. జెఫర్సన్విల్లో 8 పెన్ వీధిలోనున్న పేద పామర్లగు గుంపు అరణ్యమందలి అగ్నిస్తంభము, గలిలయుడైన యేసు, పెంతెకోస్తు నాటి పరిశుద్ధాత్మ, అస్తమయ కాలపు వెలుతురులో ఆ ఇమ్మానుయేలు అన్ని గుర్తుల వలన ప్రత్యక్షపరచబడెను. ప్రభువా, మేమెంతగానో కృతజ్ఞులము. అనేక మంది అది చూశారు, అనేక మంది అది పొందుకున్నారు. ఎందుకనగా ఆయన నిమిత్తము, సంఘము నిమిత్తము యేసు నామమున మేము అడుగుతున్నాము. ఆమేన్. I wished I had the voice of a singer. If I should have the voice of a singer just now, I would love to sing to you my favorite hymn, wrote by my precious friend, William Booth Cliburn. గానము చేయవారి స్వరము నేను వినాలని ఆశపడుతున్నాను. ఇప్పుడే గానము చేయవారి స్వరము విన్నట్లయితే నా అభిమాన గీతము పాడాలని
అది నా ప్రశస్తమైన స్నేహితుడు విలియం బూత్ క్లేబోన్ వ్రాసి ఉన్నది. Down from His glory, the ever-living story, my God and Savior came, and Jesus was His name. Born in a manger, to His own a stranger, the God of sorrow, tears, and agony. ఆయన మహిమ నుండి భూమికి ఎల్లవేళలా సజీవపు కథ అది. నా దేవుడు రక్షకుడు దిగివచ్చెను. ఆయన పేరు యేసు. పశువుల తొట్టిలో జన్మించెను. తన సొంత వారికి అపరిచితుడాయెను. వ్యసనాక్రాంతుడు, వేదన కన్నీరుతో ఉన్న దేవుడు. Oh, how I love Him! How I adore Him! My life, my sunshine, my all in all. The great Creator became my Savior, and all God's fullness dwelleth in Him. ఓ, ఎంతగా నేను ఆయన ప్రేమించను, ఎంతగా నేను ఆయన్ను పూజించను. నా జీవము, నా సూర్యకాంతి, నాకు అన్నిటిలో అన్నీ. మహాగణుడైన సృష్టికర్త నా రక్షకుడుగా మారెను. దేవుని సర్వసంపూర్ణత ఆయనలో వసించెను. What condescension, bringing us redemption, when in the dead of night not one faint hope in sight. Then the forked lightning came. Amen. God, precious tender, laid aside His splendor, stooping to a manger, a stable full of manure to be born in, stooping to woo, to win, and save my soul. ఎంతటి దినస్థితి అది! మనకే రక్షణ తెచ్చుటకు మరణములాంటి రాత్రి, ఎలాంటి నిరీక్షణ లేదు చూచుటకు. అప్పుడు చిన్న వెలుతురు బయటికి వచ్చెను. ప్రశస్తమైన మృదు మధురమైన దేవుడు ఆయన రాజు సౌధమును ప్రక్కన పెట్టెను. పశుల తొట్టిలో దిగివచ్చెను. పశుల శాలంత పేడ ఎరువుతో నిండగా, పశుల శాలంత పేడతో ఎరువుతో నిండగా జన్మెత్తుడుకు పశువుల తొట్టిలోకి దిగివచ్చెను. నన్ను ఆకర్షించుటకు, నన్ను సంపాదించుటకు, నా ఆత్మ రక్షించుటకు దిగివచ్చెను. Oh, how I love Him! How I adore Him! My breath, my sunshine, my all in all. Hallelujah. The great Creator became my Savior, and all God's fullness dwelleth in Him. ఓ, నేనెంతగా ఆయన్ని ప్రేమించను, నేను ఎంతగా ఆయన్ని పూజించను. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నాకు అన్నిటిలో అన్నీ. మహాగణుడైన సృష్టికర్త నా రక్షకుడుగా మారెను. దేవుని సర్వసంపూర్ణత అంతా ఆయనలో వసించెను. And then He is in me, and I am in Him, and in you. That day you'll know that I am in the Father in me, and I in you, and you in me. God, Emmanuel, with us. అలాంటప్పుడు ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. ఆ దినమందు తండ్రి యందు నేను, నా యందు తండ్రి నేను మీలో, మీరు నాలో ఉందురని ఎరుగుదురు. దేవుడు ఇమ్మానుయేలు మనకు తోడు. It was that Emmanuel that seen George Wright sitting down there just now, laying there dying when 4 doctors passed him. అక్కడే ఇప్పుడు కూర్చుని ఉన్న జార్జ్ రైట్, 4 వైద్యులు అతని విడిచిపెట్టారు. అక్కడ చావ సంసిద్ధంగా ఉండి పడి ఉన్నాడు. ఇమ్మానుయేలు చూస్తున్నాడు. It was that Emmanuel when he had to bar a wound, when he had to bar a grave. He barred my eyes. Said, go tell Brother George, thus saith the Lord. He'll dig the grave of those preachers and things that's laughing at him. ఆయన ఇమ్మానుయేలు. ఆయన గర్భమును అరువు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఆయన సమాధిని అరువు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఆయన నా కన్నులు అరువుగా తీసుకుని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని సహోదరు జార్జితో చెప్పు అని చెప్పాడు. అతని చూచి నవ్వు. ఆ బోధకులు సమాధులను ఆయన త్రవ్వును. It was that Emmanuel. It was that same one about the little animals the other day in the woods. It's the same one about Margie Morgan sitting there. Oh, they at rest. అది ఆ ఇమ్మానుయేలు. గత దినము
అడవుల్లో చిన్న జంతువుల విషయం అది ఆయనే. అక్కడ కూర్చున్న మోర్గన్ గుర్చి అది ఆయనే. తదితరమైన వాటి విషయాల్లో is the same one who bore it. The mental faculties, the senses of the body, to present himself to the world today through you while the evening lights are shining. God be merciful for him. మానసిక పరివారాన్ని, శరీరంలోని ఇంద్రియాలను అరువు తీసుకున్నది అది ఆయనే. ఈ సాయంకాలపు వెలుతులు కాంతులు ప్రకాశిస్తున్నప్పుడు నేటి లోకానికి తనకు తాను అర్పించుకున్నది ఆయనే. స్నేహితుడా, దేవుడు కరుణ చూపును కాక. I'm taking so much of your time. Let's try it. Give us a quarter of hallelujah. How many know it? మీ సమయాన్ని ఎక్కువగా తీసుకున్నాను. అది ప్రయత్నం చేద్దాము. నేనెంతగా ఆయన్ని ప్రేమించను అనేది ఆలాపన చెయ్యండి. ఎంతమందికి అది తెలుసు? Oh, how I love him. I adore him. My sunshine, my all in all, the great Creator became my Savior, and all God's fullness dwelleth. ఓ, ఎంతగా ఆయన నిన్ను ప్రేమించను, ఎంతగా నేను నిన్ను పూజింపను. నా ప్రాణం, నా సూర్యరశ్మి, నాకు అన్నిట్లో అన్ని ఆయనే. మహాగణిన సృష్టికర్త నా రక్షణుడిగా మారెను. దేవుని సర్వపూర్ణత ఆయనలో నివసించెను. My breath, my sunshine, my all in all, the great Creator became my Savior, and all God's fullness dwelleth in him. నేనెంతగా ఆయన్ని పూజించను. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నాకు అన్నిట్లో అన్ని. మహాగణుడైన సృష్టికర్త నా రక్షకుడుగా మారెను. దేవుని సర్వసంపూర్ణత ఆయనలో వసించెను. Now's the time for him to show his grace. A mother brings a little baby here with leukemia. Cancer in his bloodstream. That evil to a baby. God hears my voice. Speak the word, and it shall be so. For Lord, you said, say to this mountain, be moved. Don't doubt. It shall be. ఆయన కృపను చూపినటువంటి సమయం ఇదే. లుక్మియా జబ్బుతో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డను తల్లి ఇక్కడికి తీసుకుని వచ్చినది. అతని రక్త నాళములలో క్యాన్సర్. ఆ కీడు బిడ్డకున్నది. మాట మాట్లాడినప్పుడు దేవుడు నా స్వరం వినను. మరి అది అలాగు జరుగును. ప్రభువా, నీవే ఇలాగు చెప్పితివి, కదలి పొమ్మని. ఈ పర్వతంతో చెప్పితే సందేహించకుండా అది అలాగు జరుగును అని నీవే చెప్పితివి. దేవుని కుమారుని యేసుక్రీస్తు నామమున లక్ష్మియా అను ఈ దయ్యమును నేను గద్దిస్తున్నాను. ఈ బిడ్డ శరీరంలో ఉన్న జబ్బు అది వదిలిపోవును. అది వదలవలసి ఉన్నది. యేసుక్రీస్తు నామములో అది అలాగు అగును కాక. My sunshine.
my all in all, the great Creator became my Savior, and all God's fullness dwells in Him. నా సూర్యరశ్మి, నాకు అన్నిట్లో అన్ని, మహాగణుడు సృష్టికర్త, నా రక్షకుడు ఆయను. దేవుని సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. Oh, I love Him. Hallelujah. I just can't let it go. I want it like Jacob, hold on to it. నేనెంతగా ఆయన్ని ప్రేమించదను, అది వెలుటకు నేను అంగీకరించను. దాన్ని పట్టుకుని ఉన్న యాకోబోలే దానికే పట్టుకుని ఉండుము. Adore Him, my breath, my sunshine, my all in all. This shall be a sign. The great Creator became my Savior, and all God's fullness dwelleth in Him. ఆయన్ని పూజించు. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నాకు అన్నిట్లో అన్ని. ఇదే మీకు సూచన. మహాగణైన సృష్టికర్త నాకు రక్షకుడు ఆయను, నా రక్షకుడు ఆయను. దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. Isn't He wonderful? Don't you just feel like worshiping Him? Just in the Spirit, just worship Him. Just forget yourself now. Don't be ashamed. The Holy Spirit's here. That's the Holy Spirit. Just meekly in your own way. ఆయన ఆశ్చర్యకరుడు కాదా? మీరు ఆయన్ను ఆరాధించాలని భావించట్లేదా? ఆత్మయందు ఆరాధించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరే మర్చిపోండి. సిగ్గుపడవద్దు. పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మ. దీనత్వముతో నీవు స్వంతగా The great Creator became my Savior, and all God's fullness dwelleth in Him. There it is. మహాఖండక సృష్టికర్త నా రక్షకుడు ఆయను. దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. అక్కడే నీవున్నావు. What condescension, bringing us redemption. This shall be a sign when in the dead of night, not one faint hope in sight. God precious tender laid aside His splendor. Think of what He did. Stooping to woo, to win and save my soul. Let's raise your hands when we sing it. ఎంతటి దినస్థుతి, మనలను విమోచనకు తెచ్చుటకు అది ఒక సూచన ఉంటున్నది. మరణము లాంటి రాత్రి, దృష్టికి ఎలాంటి నిరీక్షణ లేదు. ప్రశస్తమైన మృదు మధురమైన దేవుడు ఆయన మహిమను ప్రక్కన పెట్టాడు. ఆయనేం చేశాడో ఆలోచించే, నన్ను ఆకర్షించుటకు, నన్ను సంపాదించుటకు, నా ఆత్మ రక్షించుటకు. మనం అది పాడుతూ మన చేతులు పైకెత్తుదాము. Savior.
ఓహో, నేనెంతగా ఆయన్ని ప్రేమించదను, నేనెంతగా పూజించదను. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నాకు అన్నిట్లో అన్ని ఆయనే. మహాగణిన సృష్టికర్త నా రక్షకుడుగా మారెను. దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. Lord, we'll never be able to understand the riches, the fullness of your Spirit until we see Him at that day when He shall come. We may be sleeping in the dust. I may have to turn back to the original dust, but that will not worry me one bit. ప్రభువా, మేము ఏనాడు కూడా నీ ఆత్మ యొక్క సంపూర్ణతను, నీ యొక్క ఐశ్వర్య భాగ్యమును మేము గ్రాహ్యము చేసుకోలేము. ఆయన వచ్చునప్పుడు ఆయన చూచే వరకు మేము మట్టిలో నిద్రిస్తుండవచ్చును. ఆరంభ మట్టిలోకి మరలా నేను వెళ్ళిపోవచ్చును. అయితే నన్నది లేష మాత్రము చింత కలుగు చేయదు. I know that He'll call and I'll answer. And then I shall see Him as He is. This corruptible body will be changed and made like unto His own glorious body, whereby He's able to subdue all things unto Himself. ఆయన నన్ను పిలుచును, నేను ఎరుగుదును. నేను ఆయనకు జవాబిచ్చేదను, అది నాకు తెలుసును. అడు తరువాత ఆయన ఉన్న రీతిగానే నేను చూచెదను. ఈ మృతతుల్యమైన శరీరం మార్చబడి ఆయన స్వంత మహిమగల శరీరం వలె ఉండును. తద్వారా ఆయన సమస్తమును ఆయనకే లోబర్చుకును. I will ever be grateful to you for the Christmas gift of Christ in my heart. To know that it's the same Christ because He does the same thing. He makes me feel and act like He did at the beginning to His servant. నేను ఎల్లప్పుడూ కూడా క్రిస్మస్ బహుమతి అయిన క్రీస్తుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. అది ఆ క్రీస్తయ్యని తెలుసుకున్నటకు. ఎందుకనగా అదే కార్యము ఆయన చెయ్యను. ఆరంభములో ఆయన ఎలాగు చేసెనో అలాగే ఆయన దాసునిడలా చేసినందుకు ఆయన నన్ను నడిపించాడు. I'm thankful for a church, universal, triumph, already predestinated and called and sealed and ordained to that body. ముందుగానే నిర్ణయించబడి, పిలువబడి, ముద్రించబడి, ఆ శరీరంలోనే నిర్ణయించబడిన విజయముందిన సార్వత్రిక సంఘమును, అందును బట్టి ఆ సంఘమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. I find them in Asia, Africa, Rome, everywhere. Indiana, through the state, Africa, everywhere around the world, I find that church triumph. Who knows that you have come in the flesh. నేను వారిని ఆసియా, ఆఫ్రికా, రోము, ఇండియానా, రాష్ట్రమంతటా, ఆఫ్రికాలలో చూశాను. ప్రపంచమందంతటా ప్రతి చోట విజయముతో ఉన్న ఆ సంఘమును నేను చూశాను. నీవు శరీరధారి అయి వచ్చావని వారు ఎరిగి ఉన్నారు. And you said that every spirit in your Bible, you said every spirit that does not confess this is the wrong spirit, the Antichrist. Every spirit that doesn't witness this same thing, that Christ has come in our flesh, is the Antichrist spirit. నీ బైబిల్ గ్రంథములో నీవిలాగు చెప్పి ఉంటివి, ఇది ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది చెడ్డ ఆత్మ అని. అంత్యక్రీస్తుని చెప్పితివి. క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది అంత్యక్రీస్తు ఆత్మ. Father God, help me to jerk those firebrands out yonder. I can see them, Lord, out yonder. See the lepers at the gates. Look at India here at the Taj, at the gate. Them poor things crawling on the ground, no feet. See them poor little black boys yonder in Africa. Their little hands reaching up. తండ్రి వినదేవా, దూరమునున్న ఆ కొరివి కట్టెలను చెవుక్కునలాగుటకు నాకు సహాయం చేయము. ప్రభువా, వారు దూరానుట నేను చుచుచున్నాను. గవునుల యొద్ద కుష్ఠరోగులు చూడు. ఇండియాలో తాజ్, ఆ గేటు యొద్ద ఆ పేదలైన వారు నేలపై దోగాడుతూ ఉన్నారు. వారికి కాళ్ళు లేవు.
అటు చూడుము, దూరాననున్న ఆఫ్రికాలో ఆ చిన్న పేదవారి నల్లవారు వారి చిన్న చేతులు పైకెత్తి ఉన్నారు. వారిని చూడుము. Oh God, send me, Lord. Let the angel come with a coal of fire. Burn into my soul, Lord, and take all the dross and sluggishness out. That I might go as a firebrand of God to pluck from the fire those who are in gross darkness. ఓ దేవా, నన్ను పంపుము. దేవుని దూత అగ్ని కొరివిని తీసుకుని వచ్చి నా ఆత్మను కల్చుడు కాక. ప్రభువా, సమస్త మష్టును సోమర్థనాన్ని తీసివేయండి. ఎవరైతే కటిక చీకట్లో ఉన్నారో వారి యొద్దకు అగ్నిని తీసుకుని వెళ్ళటకు నేను దేవుని యొక్క కొరివి కట్టెగా నేను వెళుదును కాక. Bless my little church, Lord. Oh, I can see the little sawdust trail down through here and see the precious people driving by in their cars, laughing at them because they've got their hands up, praising God. ప్రభువా, నా చిన్న సంఘాన్ని దీవించు. ఈ చిన్న రంపపు పొట్టు కాలిబాట ఇక్కడ ఉండుట నేను చూడగలుగుచున్నాను. ప్రశస్త ప్రజలను చూడగలుగుచున్నాను. ప్రజలు తమ కారులో నడుపుకుంటూ వచ్చుచున్నారు. వారి వైపు చూచి నవ్వుతున్నారు. ఎందుకనగా వారు చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తున్నారు కనుక. But someday Jesus will come and all things will be made right. We won't be ashamed, Lord. We'll join with Paul of old and say, I'm not ashamed of the gospel of Jesus Christ, for it's the power of God, the salvation, the eternal life to everyone that believes. అయితే ఒక దినాన యేసు వస్తాడు. సమస్తమును చక్కబడతవి. మేము అవమానపరచబడము ప్రభువా. పురాతన పౌలుతో కలిసి యేసుక్రీస్తు సువార్త నిమిత్తము నేను సిగ్గుపడను. ఎందుకనగా అది రక్షణకు, నిత్య జీవానికి, నమ్ము ప్రతివానికి దేవుని యొక్క శక్తి ఉన్నది. Help us to live that way, Father. We're worshiping you now in the Spirit in heavenly places. We thank you for this visitation this morning. In Jesus' name, amen. తండ్రి, ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. మేమిప్పుడు నిన్ను ఆత్మతో పరలోక స్థలములో ఆరాధన చేస్తున్నాము. ఈ ఉదయవేళ ఈ సందర్శన కొరకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. యేసు నామమున ఆమేన్. Just once more, will you? Lord Jesus. మరొకసారి మీరు అంగీకరిస్తే, ఓ నేను ఆయన ఎంతగా ప్రేమించాలి. ప్రభుని యేసు నామములో నా అన్నిటిలో అన్ని మహాగండక సృష్టికర్త నా రక్షకుడు ఆయన. దేవునిలో ఉన్న సమస్తమును ఆయనలో వసించెను. Just want more of him, don't you, Doe? That's my sister in flesh. Oh, how my daughter-in-law. They want more of God. Brother Grimsley coming wanting more of God. My all, that's it. Brother Woods coming. Brother Collins, Methodist preacher, his wife, others. Be king, I say. This is the works of the Holy Spirit calling himself. Well, ఆయన ఇంకా కావాలా వద్దా? డాగ్ ఆమె నా యొక్క సహోదరి, రక్త సంబంధి అయిన సహోదరి, నా యొక్క కోడలు.
దేవుని గూర్చి వారికి ఇంకా కావాలి. సహోదరు గ్లిమ్స్లే వస్తున్నాడు. దేవుని గూర్చి ఇంకా కావాలి. అది సహోదరుడు ఓట్స్ వస్తున్నాడు. సహోదరుడు కాలిన్స్ మెథడిస్ట్ బోధకుడు, అతని భార్య, మరికొందరు. ఇది పరిశుద్ధాత్మ పిలుస్తున్నాడు. Just express it in your own way now. My breath, my sunshine, my all in all, the great Creator, dear King, my Savior, and all God's fullness dwelleth in నీ సొంత మార్గముని వ్యక్తపరచు. నేనెంతగా నిన్ను పూజింతును. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నా అన్నిట్లో అన్ని, మహాఘనైన సృష్టికర్త, నా రక్షకుడు ఆయను. దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. Lord, Lord, here they are, the sheep of your pasture. Feed them, Lord, on thy spirit. Lord. Hallelujah. Lord. They are giving themselves to you, Lord. They are consecrating their lives to Thee. They stood because they're not ashamed of the gospel of Jesus Christ. Lord. Hallelujah. We know that you're here, the great pillar of fire, the Christ, the Holy Ghost. ప్రభువా, ప్రభువా, ఇక్కడ నీ వారున్నారు. వారు నీవు మేపు గొర్రెలు. ప్రభువా, నీ ఆత్మచేత వారిని మేపుము. వారిని వారుగా నీకు అప్పగించుకొనుచున్నారు. ప్రభువా, వారి జీవితాల నీ కొరకు వారు సమర్పణ చేసుకుంటున్నారు. వారు నిలబడి ఉన్నారు. ఎందుకనగా యేసుక్రీస్తు సువార్త కొరకు వారు సిగ్గుపడలేదు. నీవు ఇక్కడ ఉన్నావని మేమెరిగి ఉన్నాము. ఘనమైన అగ్నిస్తంభము క్రీస్తు, పరిశుద్ధాత్మ. Lord, my breath, my sunshine, my all in all, the great Creator became my Savior, and all God's fullness dwelleth in Him. Oh, hallelujah, hallelujah. Praise our God. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నా అన్నిటిలో అన్ని, బహుళితైన సృష్టికర్త, నా రక్షకుడు ఆయను. దేవుని సర్వ సంపూర్ణత ఆయన యందు వసించును. Just speak in your own words now. That's the Holy Spirit that brought you here. Just tell Him you love Him. Same Holy Spirit that raised Him up on Pentecost. You stand here crying, weeping, rejoicing. ఇప్పుడు మీ సొంత మాటల్లో మీరు మాట్లాడండి. ఇక్కడికి మిమ్మల్ని తీసుకుని వచ్చినది పరిశుద్ధాత్మ. ఆయన్ని మీరు ప్రేమిస్తున్నారని ఆయనకు చెప్పండి. పెంతెకోస్తున వారి నిలబెట్టిన అదే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏడిపిస్తూ కేకలు పెడుతూ ఆదరించినట్లుగా చేసినది. The great Creator
reluctant. Flesh and blood is substance. A little baby in her. He took the form of man. Reveal the hidden plan. Oh, glorious mystery, sacrifice of Calvary. And now I know thou art that great I am. Oh, oh God. My breath, my sunshine, my all, the great Creator, He came my Savior, and all God's బహుళితులకు సృష్టికర్త నా రక్షకుడిగా మారెను. దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో వసించెను. ఎటువంటి అయిష్టతను చూపలేదు. రక్త మాంసముల పదార్థమాయెను. రక్త మాంసములు పదార్థములాయెను. ఒక చిన్న బిడ్డగా ఆమె మనుష్య రూపము ధరించి మర్మమైన ప్రణాళికను బయలుపరచెను. హో మహిమగల మర్మము! కల్వరి యొక్క అర్పణము ఉన్నవాడును అను గొప్పవాడవు నీవేనని నేను ఎరుగుదును. ఓ దేవా, నేను ఎలా నిన్ను పూజింపను? నా ఊపిరి, నా శౌర్యరశ్మి, నా అన్నిటిలో అన్ని నీవే. బహుళితులకు సృష్టికర్త నా రక్షకుడాయను. దేవుని సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. Oh, love that won't let me go. Love that grips my heart beyond anything. The sweetness of the presence of the Holy Spirit while His church is standing around the altar, adoring, looking into the manger, seeing the same thing the wise man saw, God made flesh. ఓ, ఆ ప్రేమ నన్ను వెల్లడీయడం లేదు. ఆ ప్రేమ నన్ను విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మ సన్నిధి యొక్క మాధుర్యము ఆ ప్రేమ అన్నిటికంటే నన్ను ఎక్కువగా గట్టిగా పట్టుకున్నది. ఆయన సంఘము బలిపీఠము చుట్టూ నిలబడి ఆరాధన చేస్తూ దేవుడు శరీరధారి అయినని జ్ఞానులు ఏది చూశారో అట్టిదాన్ని పశువుల తొట్టిలో చుట్టుచుండగా became my Savior and all God's fullness dwelleth in me. నా రక్షకుడుగా మారెను. దేవుని సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. If there's anything wrong in your life, confess it now in the presence of the Holy Spirit. While quietly Blessed be His name. Hallelujah. 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 Oh, glory. Hallelujah. Hallelujah. Glory. look into your heart. See if there's a manger there that can stand the criticism Hallelujah. on your confession that He is God. నీ బ్రతుకులో ఏదైనా తప్పులున్నట్లయితే నెమ్మదిగా పరిశుద్ధాత్మ సన్నిధిలో దాన్ని ఒప్పుకో. నీ హృదయంలోకి చుచ్చుకో. ఆయనే దేవుడు అను నీ ఒప్పుకోలకు వచ్చినటువంటి విమర్శలకు నిలబడగల పశువుల తొట్టి నీలో ఉన్నదేమో చూడు. Oh God, fullness dwelleth in me. దేవుని సర్వ సంపూర్ణత
ఆయనలో వసించెను. With your heads bowed now, just offer a prayer yourself. This is the Holy Spirit. Can't you feel the meekness and gentleness of the Spirit of God? Sweetness, lasting life. మీరు తల్ల వంచుటకనే మీకై మీరు ప్రార్థన చేసుకునండి. ఇది పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ యొక్క సాత్వికము, మంచితనమును మీరు అనుభవించట్లేదా? నిరంతరముండే జీవము. Where there are tongues, they shall cease. Where there's prophecy, it shall fail. Where there's knowledge, it shall fail. But when love has come, it endureth forever. ఎక్కడ భాషలున్నవో అవి ఆగిపోతవి, ఎక్కడ ప్రవచనమున్నదో అది విఫలమైపోతున్నది, ఎక్కడ జ్ఞానముంటున్నదో అది నిలిచిపోతుంది. అయితే ప్రేమ వచ్చినట్లయితే అది నిరంతరము నిలుస్తుంది. Love suffers long. It balleth not itself. It is not puffed up. It doesn't misbehave itself unseemingly, but it humbles us, sweetens us, puts in the sweetness in your soul. ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. అది ఢంబముగా నడవదు, అది ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు, అది ఇంకొక రీతిగా కనిపించదు. అయితే అది తగ్గించుకుంటున్నది, మంచి వారినిగా చేస్తున్నది, మంచితనాన్ని నీ ఆత్మలో ఉంచుతుంది. Let's pray now, each one in your own way, thanking God for what He's done. ఇప్పుడు మనం ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు తన సొంత మార్గమున ఆయన చేసిన దాని కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ, Oh Lord, in the sweetness of this song, expressing by the keys not an uncertain sound, but a sound that means to us who our God is, as the Word has expressed it. Now the music expresses it. Now our hearts express it, Lord. Our attitudes toward you, we come forward, they stand to their feet. They love you. ఓ ప్రభువా, ఈ పాట యొక్క మాధుర్యము వాయించుట వలన తెలియబడుతున్నది. అస్పష్టమైన ధ్వనిగా కాదు, అయితే భావం ఉన్న ఒక ధ్వనిగా మాకున్నది. మా దేవుడు ఎవరైనది వాక్యము తెలియపరచు రీతిగా ఇప్పుడు సంగీతం వ్యక్తీకరించినది. ప్రభువా, మా హృదయాల్లో వ్యక్తతను తెలిపినవి. మా అభిమతము మేడలని మేము ముందుకొచ్చాము. వారు వారి పాదములపై నిలబడి ఉన్నారు. వారు నిన్ను ప్రేమించుచున్నారు. Together, Lord, we stand as your sheep, the sheep of your pastor. We love this food. It's good for our souls. And we know that God lives with us. We know that God was emptied into Christ, and Christ was emptied into the church. ప్రభువా, కలసి నీ గొర్రెలుగా నీ పచ్చిక భూమిలో మేము మందగా ఉన్నాము. మేము ఈ ఆహారాన్ని ప్రేమిస్తున్నాము. అది మా ఆత్మలకు మేలైనది. దేవుడు మాలో నివసించుచున్నాడని మాకు తెలుసును. దేవుడు క్రీస్తులో పోయబడ్డాడని మాకు తెలియను. క్రీస్తు సంఘములో పోయబడ్డాడు. Here we stand today, when all kinds of religions and all kinds of denominations and phases, all kinds of beliefs, but yet the Word speaking for itself, God manifested. మేమిక్కడ నిలబడి ఉన్నాము. అన్ని రకాలైన మతాలు, అన్ని రకాలైన సంఘశాఖలు, అన్ని రకాలైన చీలికలు, అన్ని రకాలైన విశ్వాసాలు, వాటి మధ్య ఈనాడు మేము నిలబడి ఉన్నాము. అయినను వాక్యము దానికదే మాట్లాడుచున్నది. దేవుడు ప్రత్యక్షమవుట. The super sign that God is still manifested in the flesh of His people, doing the same signs and wonders, appearing in the form of a cloud, a pillar, dwelling among us, discerning our hearts, foretelling us things to come, healing our sickness, making us so heaven-bound that we become beside ourselves till we do things strange to the children of the world.
how they stand by and laugh and think that we are crazy, just as they did at Pentecost, and are not all these drunk. అతీతమైన సూచన దేవుడు ఇంకా ఆయన ప్రజల మధ్య శరీరమందు ప్రత్యక్షమవుట. అది అతీతమైన సూచన. అవే సూచిక్రియలు, అవే అద్భుతాలు చేయుట, అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా అగుపించుట, మా మధ్య నివాసముండి మా హృదయాలను వివేచింపచేయుట, రాబోతున్న విషయాలను మాకు తెలుపుట, మా రోగాలను స్వస్థపరిచి మమ్మల్ని పరలోక బంధిరులుగా చేసి మమ్మల్ని మేమే మర్చిపోనట్లుగా చేయుట, ఇంకా లోక ప్రజలకు వింతకాలను చేస్తాము. ఏ విధంగా లోక ప్రజలు మా ప్రక్క నిలబడి మేం పిచ్చివారమైనట్టుగా వారికి అగుపింప చేయుట. పెంతెకోస్తును ఏ విధంగా చేశారు? మీరందరూ మత్తులు కారా? But how I love Him. How I adore Him. My breath, my sunshine, my all in all. The great Creator, Dear King, my Savior, and all God's fullness dwelleth in అయితే నేనెంతగానో ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఎంతగానో పూజించదను. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నా అన్నిటిలో అన్ని మహోన్నతమైన సృష్టికర్త, నా రక్షకుడు ఆయను. దేవుని యందున సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. Do you raise your hands now to pledge your faith in God? Your vows to God, your loyalty and trueness to God, the church over. దేవుని యందలి మీ విశ్వాసానికి, దేవుని యందలి మీ ప్రమాణాలకు సూచనగా, దేవుని యందున్న మీ యథార్థతకు భక్తికి ప్రతిజ్ఞగా మీ చేతులు పైకెత్తుతారా సంఘమా? We now, Lord, present ourselves to you after this blessing of manifestation of your presence. Know that God still manifested in our flesh. He became our dust. He became our stock. He crossed himself from God to become man, that man might live in him. ప్రభువా, నీ సన్నిధి యొక్క ప్రత్యక్షత, ఈ ఆశీర్వాదము తర్వాత దేవుడు ఇంకా మా శరీరమందు ప్రత్యక్షమయ్యాడని మేము ఎరిగి ఉన్నాము. ఆయన మాకై మట్టాయేను, ఆయన మా కొరకై మా వంశమాయను, మా రూపమాయను. ఆయన మానవుడు కొరకై దేవుని యొద్ద నుండి ఆయన త్రెంచుకొనెను. తద్వారా మానవుడు ఆయనలో బ్రతుకుడు కొరకై. And we feel you this morning in our spirits. We see your works and your manifestations. We love you. We pledge ourselves anew to you. ఈ ఉదయం మా ఆత్మల యందు నిన్ను అనుభవించాము. నీ కార్యాలు ప్రత్యక్షతలుగా చూశాము. మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మాలో మేము నీకు నూతనంగా ప్రజ్ఞ చేసుకుంటున్నాము. To honor you, to love you, and to do everything that we know how to do that would be pleasing, to live lives that would be like Christians, that would bring no reproach, but would be a blessing to your great holy name. This we do, Lord, as your children, in the name of Jesus Christ. Amen. నిన్ను గౌరవించుటకు, నిన్ను ప్రేమించుటకు, మేము చేయుటకు ఎరిగిన ప్రతి ఒక్కటి చేయుటకు, తద్వారా నీకు ప్రీతి కలిగించుటకు, క్రైస్తవుల వలె జీవితము జీవించుటకు అది ఎటువంటి అపనింద తీసుకురాదు. అయితే నీ ఘనమైన నామానికి ఆశీర్వాదమవుతున్నది. ప్రభువా, నీ బిడ్డలుగా ఇది మేము చేస్తాము. యేసుక్రీస్తు నామమున ఆమేన్. I want to ask you something before you take your seat. Did you ever feel such a sweet thing? The sweetness of the Holy Spirit, nobody to say a word, just automatically rising, coming forward. The glory of God. మీరు కూర్చునక ముందు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇంత మాధుర్యాన్ని అనుభవించారా? పరిశుద్ధాత్మ యొక్క మాధుర్యము. ఎవరు ఒక్క మాట చెప్పలేదు, యథాతథంగా నిలబడ్డారు.
ముందుకు వచ్చారు. దేవుని యొక్క మహిమ చూశారా? I've been praying and studying 2 days on this, more than that since last Sunday. Or Sunday. దీన్ని గురించి నేను 2 రోజుల నుండి చదువుతూ ప్రార్థన చేస్తున్నాను. అంతకంటే ఇంకా ఎక్కువగా గత ఆదివారం నుండి. అవును, గత ఆదివారం నుండి. How did that super sign? How God said, I'll give them a sign. I'll be in their flesh. I'll be like them. They'll be like me. ఏ విధంగా ఆ అతీతమైన సూచన ఇవ్వబడినది? నేను వారికి ఒక సూచన ఇచ్చేదను అని దేవుడు చెప్పినది. నేను వారి శరీరంలో ఉండేదను, నేను వారితో ఉంటాను, వారు నా వలే ఉందురు అనేది ఏ విధంగా అనేది. He said the angels look over, or the angel said to the shepherds, look into the manger, you'll see what I mean. దేవదూతలు చూడమని ఆయన చెప్పాడు, లేక దేవదూతలు గొర్రెల కాపలతో చెప్పారు. పశుల తొట్టిలో చూడమన్నారు. నా భావం ఏదో మీరు గ్రహిస్తారా? గ్రహిస్తారు. That sign wasn't just for angels. It wasn't just for shepherds. It's for the world to see and believe that God dwells in flesh. ఆ యొక్క సూచన కేవలము దేవదూతలకు మాత్రమే కాదు, అది కేవలము గొర్రెల కాపరులకు మాత్రమే కాదు, అది లోకానికి, లోకము చూచుటకు శరీరములో దేవుడు నివాసం చేస్తాడని నమ్ముటకు. And through the offering of that flesh, He sanctified our flesh that He might dwell within us. God in you, Christ in you. Lo, I am with you always, even to the end of the world. Don't forget this. Keep it in your heart. శరీరమును అర్పణ చేయటం ద్వారా మన శరీరాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. ఆయన మనలో నివాసమునుటకు, దేవుడు నీలో ఉండటానికి, క్రీస్తు నీలో ఉండుట. ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇది మరవకండి. ఇది మీ హృదయాల్లో ఉంచుకోండి. I received some mighty fine Christmas presents, a movie camera, and many other things, guns and things that people love me to give me. How I appreciate that. But oh, this eternal life, the blessed assurance that Christ lives in us, that His fullness dwells within us, makes us rise and act different. అయితే ఇది ఈ నిత్యజీవము, క్రీస్తు మనలో ఉంటున్నాడను శుభప్రదమైన నిరీక్షణ, ఆయన సర్వ సంపూర్ణత మనలో నివాసముంటున్నది, లేచి వ్యత్యాసకరంగా ప్రవర్తించుటగా చేస్తుంది. Because when you do that, you become a fugitive to the things of the world. You become a pilgrim. You reckon yourself dead to the things of the world and alive in a new life. ఎందుకనగా నీవు అది చేసినట్లయితే లోకానికి నీవు ఏకాకమైపోతావు, నీవు యాత్రికుడు అవుతావు. లోక కార్యాల కొరకు నిన్ను నీవు చనిపోయిన వానిగా లెక్కించుకో. నూతన జీవము కలిగించు బ్రతుకది. Now you're an alien in the world. You're an alien because you profess plainly by your action that there is a city whose builder and maker is God. ఇప్పుడు లోకమందు నీవు పరాయి వాడవు. ఎందుకనగా నీ క్రియలను బట్టి నిన్ను నీవు బాహటంగా ఒప్పుకున్నావు. దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పట్టణము అదిగో. And you no longer care for these things of the world, but we're a heaven-bound people looking for that city whose builder and maker of God. We are Abraham's seed because we have believed on the Lord Jesus Christ and have died to the things of the world and have been raised again in the resurrection of His likeness to walk as Abraham did, seeking a city to come, taking God's word, calling everything else contrary, to entertain angels in our home like Abraham did, the messengers of God that brought the message. ఈ లోక విషయాల గురించి నీవిక లెక్క చేయకూడదు. అయితే మనము పరలోక బంధీలమై శిల్పి నిర్మాణకుడైన దేవుని పట్నము కొరకు ఎదురు చూస్తున్నాము. మనము అబ్రహాము సంతానం. ఎందుకనగా మనం ప్రభువైన యేసుక్రీస్తును నమ్మియున్నాము మరియు లోక కార్యకలాపాలలో చనిపోయాము మరియు
ఆయన పునరుద్ధానపు పోలికలో తిరిగి లేచి ఉన్నాము. అబ్రహాము నడిచిన రీతిగా నడుచుటకు దేవుని వాక్యమును తీసుకుని రాబోతున్న పట్టణము కొరకై ఎదురు చూస్తున్నాము. ప్రతి దానిని వ్యత్యాసంగా పిలుచుచు అబ్రహాము చేసిన రీతిగా దేవుని వర్తమానికులను మన గృహములో దూతలకు వర్తమానం తెచ్చిన వారికి ఆతిథ్యమిచ్చుచూ ఉన్నాము. Oh, what a time. Professing that we don't want no more of the world. We want Him and Him alone. He is our Savior. హో, ఎంతటి సమయమది! ఇక లోకం మనకు అవసరం లేదు అని ఒప్పుకొనుట. ఆయన మనకు కావాలి, ఆయనే కావాలి, ఆయన మన రక్షకుడు. As you journey from this building this morning, take Him with you. Never let it leave. Be sweet in your souls all the days of your life. God bless you now as you go to your seats and the children has their presents. God bless you. ఈ ఉదయం ఈ భవనంలో నుండి మీరు పైనుంచి మీరు ప్రయాణం వెళ్తుండగా ఆయనను మీతో కూడా తీసుకుని వెళ్ళండి. ఎన్నడూ దానిని ఒంటరిగా వదలకండి. మీ బ్రతుకు దినములన్నీ మీ ఆత్మయందు ఆహ్లాదంగా ఉండండి. మీరు మీ స్థలాలకు వెళ్ళుచుండగా దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మరియు బిడ్డలను వారి బహుమతులను కూడా దేవుడు దీవించును. The Lord God be merciful to this brother. Take the drunken spirit off of him, Lord. May he be drunk on the new wine of God. In the name of Jesus Christ. ప్రార్థన ముగించబడినదా సహోదరి? ఇక్కడ వారికి సహాయం చేయండి. ప్రార్థన చేయబోతున్నప్పుడు ప్రభువు దేవా, ఈ సహోదరుని ఎడల కనికరము చూపండి. ప్రభువా, అతని నుండి త్రాగుడు ఆత్మను తీసివేయండి. దేవుని యొక్క క్రొత్త ద్రాక్షరసమును అతడు త్రగును కాక. యేసుక్రీస్తు నామమున ఆమేన్. Isn't this just heavenly? How many feels that? Just a sweetness. Nobody knows what to say. I don't know nothing to say. I'm baffled for words. I don't know what to say. Just His Spirit just moved in. ఇది పరలోకం వలె లేదా? ఎట్టి మాధుర్యాన్ని ఆ విధంగా ఎంతమంది భావిస్తున్నారు? ఏమి చెప్పాలో ఎవరికి తెలియదు. ఏమి చెప్పాలో నాకు తెలియదు. నాకు మాటలు కరువైపోయినవి. ఏమి చెప్పాలనో నాకు తెలియదు. కేవలము ఆయన ఆత్మ కదలిపోతుంది. See, what is it? You are becoming lambs, and the dove is here to lead you to lamb's food, sheep food. This is sheep food. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Our spirits live on that. ఏంటది? మీరు గొర్రె పిల్లలైపోతున్నారు. గొర్రెల ఆహారం యుద్ధకు మిమ్మల్ని నడిపించుటకు పావురం ఇక్కడ ఉన్నది. ఇది గొర్రెల ఆహారము. మనుషుల వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మన ఆత్మలు దాని ద్వారా జీవించును. I think now I'm to see my good friend Attorney Robinson. If he'll just wait at the building long enough, I can change my clothes, get back, cause I'm sweaty. నా యొక్క మంచి స్నేహితుడు అటార్నీ రాబిన్సన్, నేను అతను చూస్తున్నాను. నేను నా బట్టలు మార్చుకునే వరకు భవనములో వేచుండగలిగితే తిరిగి రా, ఎందుకనగా నాకు చెమట పట్టినది. Brother Neville will take the service over now for the gifts for the children. The Lord bless you. సహోదరు నెవిల్, ఇప్పుడు కూటమి తీసుకుంటారా? చిన్న బిడ్డలకు బహుమతుల కొరకు ప్రభు నిన్ను దీవించును. Always saying down from His glory. When you do that, remember what we believe in Him. All God's fullness dwelleth in Him. God bless you, Brother Neville. ఎల్లప్పుడూ కూడా మహిమ నుండి భువికి పాడండి. మీరది చేయనప్పుడు ఆయన యందు ఏమి నమ్మియున్నామో జ్ఞాపకముచ్చుకునండి. దేవుని సర్వ సంపూర్ణత అంతా ఆయనలో వసించుచున్నది. సోదరు నెవిల్, దేవుని నిన్ను దీవించును. Yeah. Brother Neville asked me if I'd come back tonight again to preach tonight again. I hate to take his service, but I'm here. That's what I'm here for. Okay, I'll be back tonight, and the Lord willing, to speak on the service. నేను చేయాలని కోరుతున్నావా? సోదరు నెవిల్ నన్ను అడుగుతున్నాడు, ఈ రాత్రి తిరిగి బోధించడానికి నేను తిరిగి వస్తానా అని.
తన కూడిక తీసుకుంటకు ఐశ్వతగా ఉన్నాడు. అయితే నేనిక్కడ ఉండేది అందుకే. సరే, ప్రభుచిత్తమైతే కూడికల్లో మాట్లాడటానికి ఈ రాత్రి తిరిగి వస్తాను.